అర్పించుకుందాం. క్రీడలు మనమందరం వద్దగా మన రెండు చేతులు అలా ప్రభు తట్టి ఎత్తి దేవునికి మొదటగా స్తుతి అర్పణ అర్పించుదాం. దేవానికి స్తోత్రం అని చెబుతూ, ప్రభువానికి స్తుతి అని చెబుతూ, దేవానికి వందనాలు అని చెబుతూ, హల్లెలూయా అని చెబుతూ మన దేవుని స్తుతించుకుందాం. అలాగే మన దేవునికి స్తుతి అర్పణ అర్పించుదాం. ఇలాగ జపపాలం అర్పించుకుందాం. ఇలాగ శ్వాసపూరితమైన ఆరాధనను చేసుకుందాం. దేవానికి స్తోత్ర 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 ప్రభువానికి స్తుతి 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 దేవానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్ర 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 స్తోత్ర. అలాగే ప్రియుల విషయంలో మనమందరం కలిసి పాట పాడుకుంటూ ప్రోత్సహించుకుందాం. శక్తి కొరకు చప్పులు కొట్టండి, నోరాలు పాడండి, గ్రహిస్తూ ఆత్మశివై పాడుకుందాం. పౌరులు చెప్పినట్టుగా మనసుతో పాడుతున్నాం, ఆత్మతో పాడించు, మనసుతో గ్రహిస్తూ పాడదాం. ఆత్మతో వచనమై ప్రభునందు ఆనందిస్తూ ప్రభు ఆరాధించుకుందాం. ప్రేమించేదా అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదా అధికముగా ఆరాధించు ఆరాధించు
మీకు వందనాలు వందనాలు వందనాలు. అలాగే మనందరం కూడా మన దేవుని యొక్క నిత్య శక్తిని తలపోసుకుందాం. మన దేవుని యొక్క గొప్ప శక్తిని తలపోసుకుందాం. మన దేవుని యొక్క మహిమా ప్రభావాలను తలపోసుకుంటూ మన దేవుని గొప్ప చేద్దాం. ప్రియులారా, మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకమును సృష్టించి నీతి న్యాయంతో పరిపాలన చేస్తున్న మహా గొప్ప దేవుడు. ఆకర్షమైన సింహాసనంగా ఆయన వేదమును ఆరాధనగా చేసినటువంటి మహా ఆకార్యులను గొప్ప దేవుడు. ఆయన ఎర్రసముద్రం బయలు చేసినవాడు, యోధుల నేకరాశి వేసినవాడు, చరసాల పాములు కదిలించిన వాడు, శిల్పములను మోయించిన వాడు, అగ్ని మంటలను చల్లార్చిన వాడు, ఎరుగో కోడలను కూర్చేసిన వాడు. మన దేవుడు మనకి శక్తి కలిగిన ఎత్తున్నాడు. పిల్లల వేకులలో ఆయన వచ్చి మన ముందే పరిశుద్ధ ఆయనే పూజనీయులై ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మన దేవుని ఆరాధించుకున్నాం, నడపట్టుకున్నాం. ఎవరు ప్రతి ఒక్కరు కూడా మన దేవుని యొక్క నిత్య శక్తిని, మన దేవుని యొక్క గొప్ప శక్తిని తలపోసుకున్నాం. నీలా క్షమించెదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వాడెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వాడెవరు, నీకు సమానెవరు.
స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, గొప్ప దేవుడా మీకు వందనాలు. అలాగే ప్రియుల సభలో మనందరం కూడా ప్రవచించిన రక్షణ బట్టి స్తుతించుదాం. ప్రవచించినటువంటి రక్షణ బట్టి మనం ఉన్నప్పుడు గొప్ప చేద్దాం ప్రియుల. ఎందుకంటే నాడు మనం పొందుకున్న ఈ రక్షణ ఐశ్వర్యవంతులు అనేకులకు లేదు, అధికారులు అనేకులకు లేదు, ధనవంతులను వారు అనేకులకు లేదు, గొప్పవారు వారు అనేకులకు లేదు. ఈనాడు మనం పొందుకున్న రక్షణను కాపాడుకోగలిగితే మన ప్రభుత్వం ఇస్తాం. ఈ ధనదాని కలిగిన వారు, ఐశ్వర్యవంతులు, గొప్పవారు, అధికారులు అందరూ కూడా ప్రభు రక్షణ పొందకపోతే ఇచ్చే నరకానికి వెళ్తారు. మనం ఎంత ధనులు ప్రియులరా, మనం ఎంత ధైర్యం. అందుకే ప్రభుత్వ రక్షణ బట్టి మనం స్తుతించుతాం. ప్రభుత్వ రక్షణ బట్టి ప్రభు గొప్ప చేద్దాం. అల్పులము, ఏకులము, మనుషులను ఎన్నిక లేని వారు, ఎవరికి అవసరం లేని వారు అయినప్పటికీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. తన కుమారుడు నిత్య రక్షణకు కారులుగా మనం చేశారు, పాపులుగా మనం చేశారు. ఎంతో మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ప్రజలందరూ కూడా భవిష్య రక్షణ బట్టి స్తుతించండి, మహిమపరచండి, గణపరచండి, గొప్ప చేయండి. రక్షణించిన నా ప్రభువా నీకు వందనం, రక్షణించిన
అలాగే క్రీడాధిష్టం మనమందరం కూడా మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో ప్రభు చేసిన మేలను బట్టి ఉపకారాలను బట్టి ప్రశంసిద్దాం. అవును, క్రీడా ప్రశ్నోదయాన్ని ఎవరి జీవితంలో మేలు చేయకున్నాడు, ఏ కుటుంబంలో ప్రభు మేలు చేయకుండా ఉన్నాడు. అందరికీ ఉపకారి, అందరూ మేలు పొందిన వారిని, అందరూ మేలు పొందిన వారిని కనుక ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు చేసిన మేలను బట్టి ఉపకారాలను బట్టి ప్రశంసించుదాం. మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో ప్రభు చేసిన మేలను బట్టి ఉపకారాలను బట్టి ప్రభు గొప్ప చేద్దాం, గణపరుద్దాం. అవును, అప్పు తీర్చిన దేవుడు కదా, నీ అవసరం తీర్చిన దేవుడు కదా, సమస్యకి నేను విడిపించిన దేవుడు కదా, అనారోగ్యత నేను విడిపించి నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు కదా, ఆపదలో నేను ఆదుకున్న మా గొప్ప దేవుడు కదా. మరిచావా ఆయన నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం ప్రభు చేసిన దేవుడు ఒక్కొక్కటిగా తలపరుచుకుంటూ ప్రభు స్తుతించండి, మహిమపరచండి, గణపరచండి, గొప్ప చేయండి. నా ప్రాణము వరకు నిలిచిపోలేనయ్యా, మేలులు
దేవానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం. గొప్ప దేవుడా మీకు వందనాలు వందనాలు వందనాలు. దేవానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం. గొప్ప తండ్రికి స్తోత్రం స్తోత్రం. మీ కృపను బట్టి మా ఆయుష్కాలం పొడిగించి మా బ్రతుకు దినములలో మరి యొక్క ప్రభు దినములు మాకు ఇచ్చి మీ పరిశుద్ధ ఆదివారం దినమందునైన మీ పిల్లలమైన మేమందరము మీ పరిశుద్ధ మందిరములో సంఘములో కూడి ప్రభా ఈ రీతిగా నేను మీ శ్రద్ధలో ఆనందిస్తూ మేము ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. చెప్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన. అయ్యా మాలో అనేకులకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో సంఘంలో మీ చేస్తున్న వేలను వందల కాలంలో మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు 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 నాయన వందనాలు ప్రభువా. అయ్యా మీ ఇచ్చిన చక్కని మందిరం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ మీద రావడానికి ఏర్పరిచిన రోడ్డు అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘం ప్రార్థిస్తూ మీరు చేస్తున్న వేలను బట్టి ఒక కారణం బట్టి నేను గొప్ప కార్యాలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాలోకి నడిపించే దారులను బట్టి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మీ కుమారుడు మా రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు శుభ నామములో మీకే సమర్పించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మన బ్రతుకులు మరి యొక్క ప్రభు దినాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు గడిచినటువంటి వారంతా కూడా ప్రభు ఉచితమైన కృపలో మనల్ని భద్రపరిచి కాపాడి రక్షించి ఈ పరిశుద్ధ ఆదివారపు దినమందు మనమందరం కూడా ప్రభు పాద సన్నిధిలో చేరి ఇంతదునుగా ప్రభుని ప్రార్థించుకున్నట్టును ప్రభుని స్తుతించుకుని మహిమపరచుకుని ఘనపరచుకోవటానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మహాభాగ్యమును బట్టి అందరూ కూడా సంతోషంగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ప్రియులారా, ఇంతవరకు మనము ప్రభుని ప్రార్థించుకున్నాం, ప్రభుని స్తుతించుకుని మహిమపరచుకుని ఘనపరచుకుని ప్రభుని ఆరాధించుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 223వ పేజీ 223వ పేజీ క్రొత్త నిబంధనలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 223 పేజీ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాదు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలవంచండి. ప్రియులారా, మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభు వారి మాటలు వినాలని వచ్చాం. ప్రభు వారి మాటలు కొరకు మన యొక్క జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు ఏంటున్నాడు. మన భాషతో ప్రార్థన చేద్దాం. మన హృదయాలు సజీవబడినట్లుగా, మన బ్రతుకులు దిద్దబడినట్లుగా, మనమైన చిత్తంలోకి నడిపించబడినట్లుగా ప్రభు మనతో మాట్లాడే దేవుడు ఏంటున్నాడు కనుక ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా ఆలోచన అందరూ ఏకీభవించండి. ఈ సమయంలో ప్రార్థన కొరకు మరి బాబులో ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించుదాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తి మంత్రులైన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాం. మా బ్రతుకుతున్న ఆదివారం ప్రభు అయా తండ్రి కరకటాల సమయంలో ప్రభు మమ్మల్ని అందరినీ మీ పాద స్థలంలో తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభు. అయా పాటదారుని కీర్తించున్న ప్రభు, ఆనందదారుగా నేను గణపరుచుకున్న ప్రభు. అయా ఈ పునరుద్ధరణ ఆదివారం ప్రభు దినం ఆదివారం ప్రభు మీరు మాట్లాడే ప్రభు. అయా మా బ్రతుకులు సరిచేపడంతగానైనా, మా బ్రతుకులు సిద్ధపడంతగానైనా, మా జీవితాలు ఉన్నాయా అయా లోపల సరిచేస్తున్న ప్రభు మీరు మాతో
మాట్లాడే రోజు కాబట్టి నాయన యేసయ్య మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాట్లాడే దేవుడు ప్రభువా. మీరు మాట్లాడకుండా రాయవరపు చెట్టు పుట్టిన కాదు ప్రభువా. మీరు సజీవుడు అయిన దేవుడు అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీరు మాట్లాడండి ప్రభువా. ఈ ఆదివారం దినాలను ప్రభువా అయ్యా మీ మాటలు వినాలని ప్రభువా. అయ్యా మా జీవితాలు సరి చేసుకోవాలని ప్రభువా. అయ్యా మా బ్రతుకులు దిద్దపడుకుంటానికి ప్రభువా. మేము ఆదిగానాన్ని మీ పాదస్థానంలో మేము చేరి ఉన్నాం ప్రభువా. మీ ఎదుట మేము కూర్చున్నాం ప్రభువా. అయ్యా దేవా మీరే కృప చూపించండి. మాకు ఆలోచన రాకుండటానికి సహాయం చేయండి. మాకు నిద్ర స్వభావం రాకుండటానికి సహాయం చేయండి అయ్యా. మాకు వ్యర్థమైన ఆలోచనలు ప్రభు ఈ సమయంలో మాకు రాకుండా మీరే మాకు సహాయం చేయండి. మీ స్థలంలో ప్రాధాన్యపడి నేను బ్రతుకుని అనుకుంటున్నాను ప్రభు. మమ్మల్ని దాటిపోవద్దు ప్రభు. అయ్యా అయా దేవా గ్రహిస్తూ వినడానికి దేవా మీరే కృప చూపించండి అయ్యా. గ్రహించుకోవడానికి సహాయం చేయండి ప్రభు. అయ్యా దాని పట్ల మా హృదయాల్లో అయ్యా నింపుకుంటానికి ప్రభు, జ్ఞాపకం పెట్టుకుంటానికి ప్రభు, అది శక్తిని బలాన్ని అయ్యా జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని నీ బాధ్యపడి నీ బతులు ఆడుకుంటున్నాం ప్రభు. మేము మనుషులం ప్రభు, మానవ స్వభావంలో ఉన్నాం ప్రభు. అనేక ఆలోచనలు, అనేక తలంపులు, అనేక ఊహలు ఇవన్నీ మేము కలిగి ఉన్నాం ప్రభు. ఎన్నిటి మాకు తీసివేయండి ప్రభు. మేము ఆశపడుతున్నాం మీ మాటలు వినాలని. మేము ఆశపడుతున్నాం, మేము ఎదురు చూస్తున్నాం మీ మాటల కోసం ప్రభు. బాధ్యపడి మీ పాదసన్నిలో కూర్చున్నాం ప్రభు. మీ పరిశుద్ధాత్మలో మమ్మల్ని దాటిపోవద్దు ప్రభు. దేవా నీకు వందనాలు వందనాలు. మీరు మాట్లాడే దేవుడు ప్రభు. మీరు మాట్లాడతారు ప్రభు. ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడతారు ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారు ప్రభు. అయ్యా ఎలాంటి కూర్చున్న హృదయాలన్నిటిని అయ్యా మీరు మా తలంపులు మా ఊరు అయ్యా ఎదుగున్న దేవుడు నీకు స్తోత్రాలు ప్రభు. దేవా నీకు వందనాలు వందనాలు. సూటిగా స్వస్థంగా అర్థవంతంగా మీరు మాట్లాడండి. మీ రాసులను ప్రభు బలపరచండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ పట్ల జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ ఆత్మతో నింపండి. మీ శక్తితో నింపండి. మీ బలమైన ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఒక మాటలో రాకుండా ప్రభు అయ్యా మరి నాన్న అయ్యా మీ ఆత్మతో నింపి నాన్న సూటిగా స్వస్థంగా అయ్యా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. అపవాది ఎక్కడ పెంచండి స్వామి మీ నామముల ద్వారా వచ్చండి. పరిశుద్ధాత్మతో దేవాన్ని మందిరవంతనాన్ని మీ పరిశుద్ధాత్మ వెలుగుతో నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి. మధ్యాహ్న కాలంలో మీరు మాతో మాట్లాడి నామానికి మైండ్ తెచ్చుకోమని అయ్యా. ఎందుకంటే ప్రభు అయ్యా పరిశుద్ధమైన విధులు మేము ప్రవేశిస్తున్నాం ప్రభు. ప్రతి ఆదివారం ప్రభు అయ్యా మేము ఎలాంటి హృదయాలతో దాంట్లో చేయి వేస్తున్నాం ప్రభు. పరీక్షించుకోవడానికి దేవా మేము మాతో మాట్లాడితే కదా ప్రభు మేము తీసుకుంటానికి ప్రభు. అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధమైనది మీ శరీరం, పరిశుద్ధమైనది మీ రక్తం ప్రభు. అయ్యా దేవా మేము పాపులు తండ్రి. లోకంలో నిజంగా లోకంలో ఉన్నవాడు అయ్యా ప్రభు అయ్యా అపవాది నాన్న మా జీవితాలతో ఆట ఆడుకుంటుంది ప్రభు. అయితే దేవా పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధ దినాల్లో మీ సన్నిధికి వచ్చిన పిల్లలైనా అయ్యా దేవా మీరు మాతో మాట్లాడడానికి ప్రార్థన చేసుకోండి. అయ్యా నీ పరిశుద్ధమైన మీ శరీరంలో పాలు పొందుకోవడానికి, పరిశుద్ధమైన మీ రక్తంలో మేము పాలు పొందుకోవడానికి ప్రభు. అయ్యా పరిశుద్ధంగా మీ ఇందులో మేము ప్రవేశిస్తానికి దేవా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. మీ నామానికి మేము తెచ్చుకోండి. ఏ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. నీ మాట పాడించునే పాట ప్రతి చోట నిలుచట పలికించునా దేవా నీ మాట నోట పలికించునా దేవా నీ మాట నోట పాడించునే పాట ప్రతి చోట నిలుచట పలికించునా దేవా నీ మాట నోట మరుచున్న పొదలో నిలిచి మోషేను పిలిచితివి. మరుచున్న పొదలో నిలిచి నోటి మాయమైన కానీ అద్భుతములు చేయుచితివి. నోటి మాయమైన కానీ అద్భుతములు చేయుచితివి.
నీ మాట మనసులను మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం మీద కేంద్రీకరింపచేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నా. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మనము ఆసక్తి కలిగి ఉండాలి, అనాలోచన లేకుండా ఉండాలి, ప్రార్థన సోదరులు చేసినట్టుగా గ్రహిస్తూ వినాలి. దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేసేటప్పుడు వినేటప్పుడు ప్రభు నాకు ఏం నేర్పిస్తున్నాడు, లేక సత్యమేంటి, లేక నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనేటువంటి ఆలోచనతో మరి గ్రహిస్తూ దేవుని యొక్క మాటలు వింటే మన ఆత్మీయ జీవితానికి అది ఎంతో మేలు నీలరా. ఇదిగో మనం చదువుకున్నాం 223 పేజీలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అంటున్నాడు. క్లియర్గా ఇక్కడ 2 పదాలు కనబడుతూ ఉన్నాయి, 2 విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఏంటంటే ఒకటి ప్రేమ, రెండవది భయము. మనసు పెట్టి కొద్దిసేపు జాగ్రత్తగా వినండి. మనం చదివిన వాక్య భాగంలో ప్రేమ భయము అనే 2 పదాలు లేక 2 విషయాలు ఉన్నాయి అక్కడ. ఎందుకు మనకి ఏది కావాలి? విశ్వాసమైన మనకు, దేవుని పిల్లలమైన మనకు ఏది మనకు ప్రాముఖ్యంగా కావాలి? ఏది అవసరం చెప్పండి ఒకసారి. ప్రేమ. ఇంకా అందరదేనా? ఎవరు లేకపోయినా అందరూ అదే పాట పాడేది. ఒక్కరిలో కూడా అది లేకపోయినా, ఎవరిలో అది లేకపోయినా అందరూ ఒకే పాట పాడేది, ప్రేమ ప్రేమ అని. మంచిది, వినండి కొద్దిసేపు. దేవుని యొక్క వాక్యములో మనం ఇటీవల జ్ఞాపకం చేసుకున్నాం 3 విషయాలు. యెహోవా భక్తులారా ఆయనను
ఆయనను ఆయనను ఆయనను 20 రోజులైంది. యెహోవా భక్తులారా ఆయనను చెప్పిన దాన్ని బట్టి పక్కపక్క చెప్పొచ్చు. యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించుడి. రెండవది యెహోవా భక్తులారా ఆయన యందు చెప్పిన దాన్ని బట్టి పక్కన మాట చెప్పొచ్చు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. యెహోవా భక్తులారా ఆయన యందు నమ్మిక ఉంచుడి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో భక్తులు దావీదు తన అనుభవం చెప్పిన మాటలు మనం విన్నాం, చెప్పుకున్నాం గతంలో కూడా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి భక్తులు చెబుతారు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. భయం ఉంచమన్నాడా లేదా? యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించుడి. ప్రేమించమన్నాడా లేదా? ఇందులో ఏది ముఖ్యమంటే ఒకటి చెప్పారంటే మరి శ్రేష్టమైన. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భయపడాలి అనే విషయం చాలా చోట్ల రాయబడి ఉంది. ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి అనే విషయం కూడా చాలా చోట్ల రాయబడి ఉంది. ఏది ప్రాముఖ్యము ఎందుకు అనే విషయం ఒకసారి ఆలోచన చేస్తే ప్రేమే ప్రాముఖ్యము. ప్రియులారా ఇక్కడ మనం చదివాం, భయము దండనతో కూడినది. భయము దండనంటే శిక్ష. భయము దండనతో కూడినది, శిక్ష. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఈ 2 విషయాలు భక్తుడైన దావీదే దేవుని యందు భయభక్తులు ఉంచండి అని చెప్పాడు. భక్తుడైన దావీదే దేవుని ప్రేమించమని చెప్పాడు. ఇక్కడ యోహాను గారు అయితే ఒక ప్రేమనే హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు. చాలా మనసు పెట్టి వినాలి. ఒక్క ప్రేమనే హైలైట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఇందులో విషయం అంటే, ప్రేమ అనేది భయం కంటే కూడా అవసరమా, అంత ముఖ్యమా అనేది మనం ఆలోచన చేస్తే, లేదా భయము దండనతో కూడినది. ఆయన శిక్షిస్తాడేమో, ఆయన కోపడతాడేమో, ఆయన ఏమైనా చేస్తాడేమో అని భయపడి బిగబెట్టి చేసేది భక్తి. అది అలాంటి అవసరాలు. నేను మీతో చెప్పాను, నేను మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ప్రేమించి రాలేదు. ఆయన ప్రేమ నాకు తెలియదు, నేను ఆయన్ని ప్రేమించాను. నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని నమ్ముకునే సమయంలో ఆయన మంచివాడని, ఆయన ప్రేమ కలిగిన వాడని, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని, నేను కూడా ఆయన ప్రేమించాను కదని నేను ఆయన దగ్గరకు రాను. నేను ఆయన దగ్గరకు వచ్చింది భయంతోనే వచ్చాను. దేవస్తోత్రం, భయంతోనే వచ్చాను. ఎందుకంటే ఆయన వాక్యం వినుంటే ఆయన మంచితనం లేదో నాకు అర్థమయ్యేది. ఆయన గురించి వినుంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమయ్యేది. నేను అదేమీ వినలా. ఆయన గద్దించిన సమయంలో గతి లేక నాకు ఎటు దావు లేక దావులన్నీ మూసిపోయిన పరిస్థితిలో ఇప్పుడు కనుక ఆయన నమ్ముకోకపోతే ఇంకేం చేస్తాడు అనే భయంతో ఆయన నమ్ముకున్నానే కానీ ఆయన ప్రేమ తెలిసి నేను ఆయన్ని ప్రేమించి ఆయన దగ్గరికి నేను రాను. అయితే తర్వాత ఆయన నమ్ముకున్న తర్వాత వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉంది ఆయన ఎంత కోపం కలిగిన దేవుడు, ఎంత రోష కలిగిన దేవుడు, ఎంత కఠినమైనటువంటి దేవుడు, అంత జాలి కలిగిన దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత దయామైన దేవుడు అని అర్థమైంది. అందుకే మరలా ఆయన సన్నిధిలో భారం కలిగి పోగొట్టుకున్నటువంటి కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి దేవుని సన్నిధినప్పుడు నన్ను మరి కోపించి గద్దించి భయంకరంగా శిక్షించే దేవుడే దిగివచ్చి ఎక్కడి నుంచి ఆ కోపం నుండి దిగివచ్చి ఆయన నన్ను ప్రేమించి నా కోరిక తీర్చి నాకు నా లోటు తీర్చాడు, నా లోటును భర్తీ చేశాడు. అప్పుడు అర్థమైంది ఆయన కోపిస్తే కాదు, ఆయన ప్రేమ కలిగిన
దేవుడు కూడా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కూడా. అయితే ఆయన విషయం మనం గమనిస్తే ఇది మనం జ్ఞాపకం చేస్తున్నాం. నన్ను ద్వేషించు వారి ఎడల 3-4 తరముల వరకు తండ్రుల దోషపు బిడ్డల మీదకి రప్పిస్తానన్నాడు. నన్ను ప్రేమించు వారి ఎడల 1000 తరముల వరకు కృప చూపాడన్నాడు. చెప్పడం జరుగుతుంది. ఇక్కడే అర్థం అవుతుంది ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఆయన ద్వేషించే వారి విషయంలోనేమో 3-4 తరాల వరకే తండ్రుల దోష బిడ్డలకు రప్పిస్తాడంట. 3-4 తరం, అది చామనీ కాదు. తరం అంటే మాటల 100 సంవత్సరం కొద్ది ఇది మన తరం, మనం గతించిపోతే ఇంకొక తరం. ఎంత మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరాలు ఉంటే 80 కాదు వేసుకో, 40 ఉంటే ఇక అంతేగా ఆ తరం అయిపోతుంది. ఇక ఆ మనిషి తరం అతనితో అయిపోతుంది. కాబట్టి ఇలాగున మరి తర్వాత 3-4 తరాల వరకే అంటే 3 తరాల వరకు మాటల మనము మన తర్వాత మన పిల్లలు, మన పిల్లల తర్వాత పిల్లలు, 3 తరాల వరకు ఆయన ఏం చూపిస్తాడంట? ఏం చూపిస్తాడు? కోపం చూపిస్తాడంట. 3-4 తరాల వరకు నేను వారి మీద కోపం చూపిస్తాడు. అయితే ఆయన ప్రేమించు వారి 1000 తరాలు, 3 ఎక్కడ 1000 ఎక్కడ 1000 తరాల వరకు ఆయన ప్రేమ కురిపిస్తాడంట. ఆయన కృపను, ఆయన దయ కురిపిస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడిని ఎందుకు ఈ విషయం రోజు మీతో చర్చించాలి, ముచ్చరించాలి నేను ఆశపడుతున్నానంటే, మనకి రెండు లేవు అనుకోండి, 2 లేవు. ఏదైనా కాస్తం వస్తుంది ఏదో చెప్పండి. వాస్తవానికి మనకి ఎవరికి 2 లేవు. ఏదైనా ఉంది అంటే కాస్త వస్తే ఏముంది చెబుతారు. ఏదో మాట చెప్పు కాస్త వస్తే ఏదైనా ఉందంటే ఏముంటుంది చెప్పండి. భయం ఉంటుంది కానీ కాస్టోకి వస్తాం, అది కూడా కాస్టోకి వస్తుంది తక్కువే. ప్రేమ మాత్రం అసలు లేదు. దేవుని ప్రేమ ఎవరు చెబుతారా? నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని ఎవరన్నా చెబుతారా? ఒక్కరైనా సరే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగే వారు ఎవరన్నా ఉన్నారా? కారణం ఏంటి? ఎందుకని ప్రేమించలేకపోతున్నాం? దేవుని ప్రేమించలేకపోతానికి కారణం ఏంటి? ఇక్కడ అసలు చెప్తే అసలు సమయం కూడా చాలు, కానీ సమయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. దేవుడు చిత్తమైతే ఎప్పుడు ఇలాంటి విషయాలు ఏంటంటే 1 రోజు 4 రోజులు పెట్టుకుని వసనం ధ్యానం చేయాలి. కాబట్టి మీలాగా దేవుడు ప్రేమ కలిగిన వాడు. మరి దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ మనకు దేవుడి పట్ల ప్రేమ రావట్లేదే. మనకు దేవుడి పట్ల ప్రేమ రావట్లేదే. కారణం ఏమిటి? కారణం ఏంటి? వింటూ ఇక్కడ ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు మీ కొందరికైనా కానీ ఏంటి మా పాస్టర్ ఇలా అంటారు, దేవుడు ప్రేమించింది కదా, నేను ప్రేమిస్తున్నాను కదా అని ఎవరు అనుకున్నారా? దేవుడిని ప్రేమించడం అంటే మనం చాలా జ్ఞాపకం చేసుకున్నాం, మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం అవసరం అయితే ఇక్కడ ఈ విషయాలు చెప్పేటప్పుడు యోహాను గారు అంటాడు, ఇదే అధ్యాయంలో 6వ వచనంలో మాట అంటాడు, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. ప్రియులారా, మనము ఆలోచించుకుని ఒక మంచి అవగాహన రావడానికి ఈ విషయాలు మనం ధ్యానం చేయాలి. మనము దేవుడిని ప్రేమిస్తున్నామా లేక లోకాన్ని ప్రేమిస్తున్నామా? మన ప్రేమ లోకాన్ని మించి, లోకాన్ని దాటి ఆయన వైపు రావడానికి, ఆయన మీదకి మళ్ళడానికి ఏం చేయాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనం ప్రేమించే ప్రేమ ఈ లోకము మనకు ఎంత అవసరమో, లేకపోతే దేవుని ప్రేమించడం ఎంత అవసరమో అది మనకు తెలియాలి. ఇంకా మనము దేవుని ఎందుకు ప్రేమించాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇలా పాట మనం నీలా ప్రేమించేదెవరు,
నీలా క్షమించేదెవరు? నీలా నీతో సమానుడు ఉన్నదంటూ నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు అని చెప్పి ఇప్పుడు గురించి పాడాము. కాబట్టి యేసయ్యలాగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని మనం చెప్పుకుంటుంటే చాలా మనం చెప్పుకున్నాం, చాలా మంది వింటున్నాం. కానీ ఒకసారి దాన్ని ఆలోచన చేయాలి మనసు పెట్టి. యేసయ్యలాగా నన్ను ప్రేమించిన వారు నాకంటూ ఈ లోపల ఎవరన్నా ఉన్నారా అని ఒకసారి దాదాపు ఉంటుంది కాదు కానీ దానికి సమాధానం ఆలోచించడం కరెక్ట్. ఆలోచించితే అర్థమయ్యే విషయం ఉంటే అది జీవితంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆలోచించకుండా ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే ఆ మనిషి ఏం మనసులో ఏముంచుకుని మాట్లాడుతున్నాడు అనేది మనం ముందు ఆలోచిస్తాం. కాబట్టి ఆయన తగినటువంటి సమాధానం చెప్పాలని చెబుతూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? లోపల ఉంటుంది మనిషికి నచ్చే సమాధానం చెప్పడం. దీన్నే కపటము అంటారు. దీన్ని ఏమంటారు? లోపల ఉన్నది వాస్తవం అది కాదు, కానీ లోపల ఉన్నదేమో అలా ఉంచేసి లోపల లేదని బయట చెబుతాం. దీన్నే కపటం అంటాం. ఇక్కడ అదే అన్నాడు, సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో మనము తెలుసుకొచ్చున్నాము అంటున్నాడు. కాబట్టి దేవుని పట్ల మనకు ప్రేమ కలగాలి అనే విషయం గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక మనం చూడండి 7వ వచనం, ఇదే అధ్యాయంలో 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏదైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అంటున్నాడు. ప్రేమ ఎలా కలుగుతుంది? దేవుని మూలముగా కలుగుతుంది ప్రేమ. కాబట్టి దేవుని మూలంగా ఎలా కలుగుతుంది మనకు ప్రేమ అని ఆలోచన చేస్తే అసలు ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడు, ఆయన మన పట్ల చూపిన ప్రేమ ఎలాంటిది, ఈ విషయం మనం ఆలోచన చేయాలి. ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడు, ఆయన మన పట్ల కలిగిన ప్రేమ ఎలాంటిది అనే విషయం ఒకసారి ఆలోచించాలి. ఆయన ఎందుకు ప్రేమించారు మనల్ని చెప్పండి ఒకసారి ఎవరన్నా. ఆయన దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఎవరు 3:16 చూస్తున్నాం కదా. ఎంతో ప్రేమించాడు. సరే, ఎందుకు ప్రేమించాడు? దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? చెప్పాడు అబ్బాయి, తన స్వహస్తాలతో చేసుకున్నాడు. అంతే కదా. నువ్వు సంపాదించిన వస్తుంది నీ ప్రేమగా ఉందా? అనగా ఉంటుంది. నాకైతే అంతే. ఆరుణ్యం పనికి రాకుండా పోతానికి ఇష్టపడ్డాను కదా, దానికి దాని నీళ్లు మూట కట్టుకుని వెళ్ళినా కానీ 10,000 వస్తాయి. జర్మనీ మూలకు జర్మనీ జూబిలీ కలిసి పెట్టేది, ఇండియా పెట్టి కాదని డబ్బులు పెట్టింది. ఇంకా పెట్టి సేవ వచ్చిన తర్వాత ఉంది ఇక్కడే. అది అట్టగే సిద్ధమైపోతుందని కోరుకుంటా. నాది అనుకుంటే నాకు అలా ఉంటుంది అంతే. ఎందుకో అది అట్లా అయిపోయినా ఇష్టం గీతనికి ఇష్టపడి ఎందుకోమని. మరి నీవు సంపాదించిన వస్తువు మీద నీకంత ప్రేమ ఉంటే నిన్ను నన్ను మనల్ని సంపాదించుకునేవారు చేసేవారు మనమందరము ఆయన చేతి పని అయి ఉన్నాం. మనమందరం ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన చేసుకున్నాం వాళ్ళని. మరి మన మీద ప్రేమ ఎందుకు ఉన్నది ఆయనకి? మనము ఆయన వారము, ఆయన వైపు గొర్రెలు. మనం ఆయన వారం, ఆయన వైపు గొర్రెలు. మనం ఆయన వారం కాబట్టి మన మీద ఆయనకి ప్రేమ ఉంటుంది. ఆయన చేసుకున్నాడు ఒకటి. రెండవది ఆయన స్వరూపంగా చేసుకున్నాడు. నేను స్తోత్రం చెప్పండి, ఆలోచించండి. ఈ సృష్టిలో చాలా జీవరాశులు ఉన్నాయి. ఆకాశంలో పక్షులు ఉన్నాయి, నేల మీద పాకే పురుగులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, భూచరాలు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, చిన్న చీమలు ఉన్నాయి. రకరకాల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఏ జీవికి ఆయన స్వరూపం ఇవ్వలేదు. ఒక్క మానవుడికి దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఎందుకు ప్రేమించాలని చెప్పినప్పుడు నేను ఎందుకు ప్రేమించాలని దేవుడు అది కూడా అక్కడ ఉంది. అది కూడా ఆలోచిస్తూ వినండి.
మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడు ఎందుకు ప్రేమించాడో చెప్పుకునేటప్పుడే మనం ఎందుకు ఆయన ప్రేమించాలో కూడా మనకు అక్కడే సమాధానం ఉంది. అందుకే మీరు ఆలోచిస్తూ వినండి అని చెబుతున్నా. ఆయన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఆయన స్వరూపం ఎన్నో జీవరాశులు ఉంటే ఒక్క జీవి కూడా ఆయన స్వరూపం ఇవ్వకుండా మనకే ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. మిగతావన్నీ కలుగులు కాకంటే అయిపోయింది. మనం అలా అనలా. మరి ఏం చేశాడు? మన కోసం ఆయన శక్తిని ఉపయోగించాడు, ఆయన జ్ఞానాన్ని ఉపయోగించాడు, ఆయన సమయాన్ని వెచ్చించాడు. జాగ్రత్తగా వినండి. మనల్ని నిర్మించే విషయంలో మన కోసం సమయం తీసుకున్నాడు. మనల్ని నిర్మించే విషయంలో ఆయన జ్ఞానాన్ని ఉపయోగించాడు. మనల్ని నిర్మించే విషయంలో ఆయన శక్తిని ఉపయోగించాడు. మిగతా ఒకటికి అవును గాక. సముద్రంలో తిరిగేటువంటి ఆ యొక్క చేపను ఆయన పుట్టించుగాక, కలుగు చేయగాక అనగానే అయిపోయింది. రకరకాల వృక్షఫలాలు భూమి మొలిపించుగాక అనగానే మనిషి వెళ్ళాలి. ఆయన మాటతోనే అన్ని చేసేసాడు. కానీ మానవుని నిర్మించుకునే విషయంలో ఆయన జ్ఞానాన్ని ఉపయోగించాడు, ఆయన సమయాన్ని వెచ్చించాడు, ఆయన శక్తిని ఉపయోగించాడు. పైగా ఆయన జీవవాయువును మాలో వచ్చాడు. ప్రియులారా, ఇవన్నీ వింటూ మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీకు దేవుని పట్ల ప్రేమ కలగట్లేదా? ఎంత ప్రపంచంలో ఎన్ని జీవరాశులు ఉంటే నా కోసమే ఆయన సమయం వెచ్చించడానికి, నా కోసమే ఆయన జ్ఞానాన్ని ఉపయోగించడానికి, నా కోసమే ఆయన శక్తిని ఉపయోగించడానికి ఎంతగా తీసుకున్నాడు. నిజంగా నన్ను ఎంత ప్రేమించాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో నిర్మించాడు. అంత మాత్రమే కాదు, సర్వ సృష్టిని చేసిన తర్వాత ఆయన ఈ సమస్తమును ఏలుడి అని చెప్పాడు. ఈ సృష్టికి ఏలికగా మనం ఉంచాడు. చదువు అంటే ఆయన ప్రతినిధిగా మనం ఉంచాడు. ఈ సర్వ సృష్టి మీద రాజు ఆయన, సార్వభౌముడు ఆయన, ఈ సర్వ సృష్టికి అధికారి, కర్త ఆయన. అయితే ఆయన నేను ఇలా కూర్చుంటాను కానీ నువ్వు పాలించు అన్నాడంట. మనం ఏలికలుగా చేసేది ఈ భూమిని, భూమిలో సమస్త సృష్టి యావత్తును ఏలుడి అన్నాడంట. ఏలికలుగా ఆయన ప్రతినిధులుగా తన సృష్టిని ఆడడానికి దేవుడు మనకు వచ్చాడు. దేవుని స్తోత్రం. మరి ఎన్నో జీవరాశులు చెప్పుకుంటే కొద్దీ వాళ్ళల్లా చెప్పుకున్నా కానీ జీవరాశులు పేర్లు తరగవు. అన్ని జీవులు ఈ లోకం ఉంటే మనల్ని ఏ విధంగా ఆయన చేసుకున్నాడో, ఎలా మనల్ని ఒక స్థితిలో ఉంచాడో ఒకసారి ఆలోచన చేసినప్పుడు మనం దేవుడిని ఎంతగా ప్రేమించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఎంతగా నన్ను ప్రేమించాడు, ఎంతగా నన్ను ప్రేమించిన దేవుడిని నేనెందుకు ప్రేమించలేకపోతున్నాను అనే విషయం అక్కడ ఆలోచన వస్తుంది ప్రియులారా. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు. తర్వాత అక్కడ అంటాడు కదా, ఎంతో ప్రేమించెను అన్నాడు. దేవుడు ఎంత ప్రేమించాడ? ఎంత అని దానికి ఒక పరిమితి పెట్టల. ఎంతో ప్రేమించాడు అని ఆ బైబిల్ దేవుడు 3 పదాల్లో ఎంత ప్రేమించాడు. తన కంటే మించి మనల్ని ప్రేమించాడు. తన ప్రాణం కంటే మించి మనం ప్రేమించాడు. తన కుమారుని కంటే మించి మనం ప్రేమించాడు. కుమారుని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకు ఆయన కుమారుడు ఎందుకు నలగొట్టబడాల్సి వచ్చింది? మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండేందుకు, మన పాపములు పరిహరించబడి మనము పరిశుద్ధులుగా చేయబడటానికి, మనం మరలా ఆయనతో సదాకాలం ఉండటానికి యోగ్యత మనం కలిగేందుకు తన కుమారుని నలగొట్టడానికి, తన కుమారుని తీర్పులు నిలబెట్టడానికి, తన కుమారుని మన కోసం చంపేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఒక మాటలు చెప్పాలంటే ఆయన కుమారుని కంటే మించి మనల్ని ప్రేమించాడు.
ప్రాణం కంటే మించి మనల్ని ప్రేమించాడు. ఈ సృష్టి యావత్తులో ఉన్న సమస్త జీవరాశుల కంటే కూడా మించి మనల్ని ప్రేమించాడు. ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు వింటున్నాం కదా, ఇవి వింటున్నప్పుడు చేసే మనస్సుని రావట్లేదా? మరి ఇంతగా ప్రేమిస్తే ఈ లోకంలో ప్రతిదీ ఆయన మాట వింటుంది. సృష్టి యావత్తు ఆయన మాట వింటుంది. సృష్టి యావత్తు ఆయన మాట వింటుంది. ఆయన సముద్రం ఆజ్ఞాపిస్తే సముద్రం నిమ్మలిస్తుంది. ఆయన తుఫాన్ని గతిస్తే తుఫాన్ ఆగిపోతుంది. తెల్లవారు లేచి మరి కూతురు వస్తారు, ఒక్కొక్కరు లేవండి లేవండి అని చెప్పి ఆయన స్తుతించేటువంటి విషయంలో పక్షులు సమస్తం ఆయన్ని స్తుతిస్తున్నాయి. ఆయన మాట వింటున్నాయి. దేవుని మాటకు వ్యతిరేకంగా ఉండే జీవి భూమి మీద మనిషి తప్ప ఇంకొకరు లేరు. నా మాట అర్థమైందా మీకు? దేవుని మాట ధిక్కరించేటువంటి వారు ఈ సమస్త జీవరాశుల్లో మనిషి తప్ప ఇంకెవ్వరు లేరు. అంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశులు అన్నీ మాట వింటున్నాయి, ఒక మనిషే ఆయన మాట వింటలేదు. ఎందుకని? ఆయన స్వరూపం ఇచ్చినందుక, ఆయన సమయాన్ని వెచ్చించినందుక, ఆయన జ్ఞానాన్ని వెచ్చించినందుక, ఆయన శక్తినంతా ఉపయోగించినందుక, ఎందుకు ఆయన మాట మనం వినలేకపోతున్నాం? చెప్పుకున్నాం కదా, దేవుడు ప్రేమించడంగా మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే విన్నాను చెప్పుకున్నాం కదా, బైబిల్ కదా. కాబట్టి ఎందుకు మనం ఆయనను ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు మనం ఆయన ప్రేమించలేకపోతున్నాం? కాబట్టి ప్రేమ దేవుని మూలంగా కలుగుతుందంటే ఆయన ప్రేమను ముందు మనము గ్రహిస్తూ ధ్యానం చేసినప్పుడు మనకు కూడా దేవుని పట్ల ప్రేమ కలుగుతుంది. నీకు ఎంతో మంది ఉండొచ్చు, నీ అవసరంతో నిన్ను ఆదుకున్న వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు అసలు నీ దేవుడు అయిపోతారు. ఆ వ్యక్తి కోసం ఏమైనా చేయాలనుకుంటావు. కారణం ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటి? ఆ వ్యక్తిని ప్రేమించాడు కాబట్టి. మరి దేవుడు మనల్ని ప్రేమించేంత చేస్తే దేవుని కోసం నేను ఏమైనా చేయాలి, నేను నా దేవుని ప్రేమించాలి. నాకు ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, నాకు ఆయన జ్ఞానంతో నన్ను చేసుకున్నాడు, ఆయన శక్తిని ఉపయోగించి నన్ను చేసుకున్నాడు, ఆయన సమయం వెచ్చించాడు. ఈ జీవరాశుల కంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో, ఈ సమస్త జీవరాశుల అన్నిటికంటే కూడా ఒక మించిన స్థితిలో దేవుడు నన్ను చేసుకున్నాడు, ఒక ప్రత్యేక రీతిలో దేవుడు చేసుకున్నాడు అనేది మనం ఆలోచించుకుంటున్నప్పుడు దేవుని పట్ల మనకు ప్రేమ కలగదా? ఆ విధంగా ఒక చిన్న సాయం చేసిన మనిషిని ప్రేమిస్తున్నారే. ఈ మధ్య ఒక పాట వచ్చింది, కుక్కలను మొక్కలను ప్రేమించే మనిషి మనిషిని మనిషిగా ప్రేమించలేవా. కుక్కలను మొక్కలను ప్రేమించే మనిషి మనిషిని మనిషిగా ప్రేమించలేవా. గుండె గుడిలో దేవుని గుర్తించలేవా. గుండె గుడిలో దేవుని గుర్తించలేవా. కాబట్టి దేవుణ్ణి గుర్తించలేకపోతున్నావు, ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నావు, ఆయన మనసును గుర్తించలేకపోతున్నావు. ఆయన ప్రేమ అక్కడ ఎన్ని ఒక్కొక్కలో వాటి విషయం గుర్తొస్తుంటే, లోబడి నొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపినాను అంటున్నాడు. అంటే ఏంటంటే అంత వెంటబడతాం ఏంటి? అసలు నాకు అవసరం లేదు పోవడం మనంతటి మనందరికి అదే మాటే కదా. ఏసైని అక్కడ అందరూ నన్ను ద్వేషించువారి ఎనగా 300 తరాలు ద్వేషించడం ఏంటి? నేను నీ గుడి పో అన్నాడు కదా అర్థం. నేను నిన్నమ్మను పో అన్నాడు కదా అర్థం. ఆయన చెప్పింది చేయకపోవటమే ఆయన్ని ద్వేషించటము. ఆయన మాట వినకపోవడమే ఆయన ద్వేషించటం. ఆయన చెప్పింది చేయకపోవడమే ద్వేషించటం. అంటే నువ్వు నోరు కలగవచ్చు, ఆయన చెప్పింది చేయలేదంటే పో నేనా చేద్దాం నాకు నీకు నాకు అన్నట్టే కదా. ఆయన చెప్పింది నువ్వు చేయలేదంటే అర్థం ఏంటి? పో నువ్వు చెప్పింది ఏం చేసింది అన్నట్ట కాదా? అన్నట్టే కాదా? నువ్వు చెప్పి ఆ దేవుడు చెప్పింది నువ్వు చేయలా, ఆ మాట అన్నట్టే కాదా అన్నా. అదే అక్కడ క్లియర్ ఏమైనా ద్వేషించాడు అన్నాడు. ఎవరు ద్వేషించాడు దేవుడిని? నోటితో ఎవరు ద్వేషించావు? మరి ద్వేషించడం అంటే ఏంటి? ఆయన మాట వినకపోవటమే కదా.
ఆయన మాట వినకపోవటమే కదా. కాబట్టి ఎంతగా దేవుడు నిన్ను నన్ను మనం ప్రేమిస్తే మనం ఆయనను ప్రేమించలేకపోవడం ఎంత విడ్డూరమో ఒకసారి ఆలోచన చేయండి. మనము అందుకే ప్రతి విషయం కూలంకషంగా ఆలోచన చేయాలి. మరి నాకు చిన్న సాయం చేసిన వ్యక్తిని నేను ఎంతగానో గుర్తుంచుకుంటున్నానే, నేను ఎంతగానో ప్రేమిస్తున్నానే, అంత అయితే దేవుడు అంతకంటే నన్ను తక్కువ ప్రేమించాడా? ఈ లోకంలో ఒకసారి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనకు మన అన్నవాడు చాలా మంది ఉన్నారు, కానీ ఇలా పాట పడినట్టుగా యేసయ్య ప్రేమించినంతగా నన్ను ప్రేమించేవారు నా వారుగా నాకు ఎవరున్నారని ఒక ప్రశ్న వేసుకుని నాకు సమాధానం చెప్పండి మీరు. యేసయ్య నన్ను ప్రేమించినంతగా నా అనుకున్న వారిలో నన్ను ప్రేమించిన వారు ఫలానా అని చెప్పండి. ఆయన అంతగా ప్రేమించిన వారు ఎవరు లేరు. ఆయన అంతగా ప్రేమించిన వారు ఎవరు లేరు. మరి అంతగా ఆయన మనల్ని ప్రేమించగా మనం ఆయన అసలు ప్రేమించకపోవటం అంటే ఎంత భయంకర విషయం ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో కూడా భయము అనేది ఆజ్ఞగా ఇచ్చినట్టుగా లేదు. భయము అనేది ఆజ్ఞగా ఇచ్చినట్టు లేదు. దశాజ్ఞలు కూడా రెండే ఆజ్ఞలు చేశాడు. చాలా మంది జ్ఞాపకం చేసుకున్నాం. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించు. నిన్ను వల్ల నీ ప్రభువుని ప్రేమించు. ఇదేగా 10 ఆజ్ఞల సారాంశం. అక్కడ ఈవెంట్ విషయం ఏంటంటే మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో ప్రేమించు. తర్వాత నిన్నులో నీ పొరుగును ప్రేమించు అనే రెండవది కూడా మొదటి పెట్టితే సమస్త ఆజ్ఞలు ఇందులోనే ఇమిడి ఉన్నవి అన్నాడు. దేవ స్తోత్రం. 10 ఆజ్ఞలు ఉన్నాయి, నేను 9 నెరవేర్చలేకపోతున్నాను అనుకునే కంటే 2 చేశాడు. మళ్ళీ ఈ 2 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవ స్తోత్రం. హల్లెలూయా. వాటి దేవుడిని ప్రేమించు, మనిషిని ప్రేమించు. అయితే దేవుడిని ప్రేమించాల్సిన అవసరం మనిషినన్నా ప్రేమిస్తున్నారు కానీ దేవుడిని ప్రేమించట్లా. అదేంటో అర్థం కావట్లా. ఇప్పుడు కాబట్టి మనిషిని ప్రేమిస్తే మనిషి మనకు ఏం చేస్తాడు, ఎంతవరకు చేస్తాడు? దేవుడు చేసినంత చేయగలరా? మనిషి మనల్ని ఎంత ప్రేమించినా దేవుడు చేసినంత చేయగలరా? కాబట్టి ఇంకా ఆయన ప్రేమ మన పట్ల పిచ్చి ప్రేమగా ఉందంట. మనము ఆయన పట్టించుకోకపోతున్నా, ఆయన ప్రార్థన చేయకపోతున్నా, ఆయన స్తుతించకపోతున్నా, ఆయన మాటకు లోబడకపోతున్నా, ఆయన మాత్రం నువ్వు కావాలి నాకు, నువ్వు కావాలి నాకు, నువ్వు కావాలి నాకు మనం వెంటబడుతున్నాడంట. లోబడ ప్రజల బయట దినమెల్లా ఉన్న బయట మాట చదివమంటారు కదా బుద్ధిగా వాక్యం. కాబట్టి దినమెల్లా చేతులు చాపుతుంది. ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పాలా? ఎవరి కోసం? నేనంటాను లోబడిని నా కోసం. నువ్వు కూడా అమాటే చెప్పాలా? మనిషి లోబడిని వారి కోసం, లోబడి నీ కోసం, లోబడి వారి కోసం కాదు, లోబడిని మురళి కోసం, లేకపోతే లోబడిని ప్రభుత్వం కోసం. అంత ప్రతి ఒక్కరు కూడా లోబడిని నా కోసం అని చెప్పాలి అంతే. అంటే ఎంత ప్రేమ ఉన్నది. మనమేమో లోబడకపోతేను మనమేమైనా విభివృద్ధి అని అన్నట్టేమో ఆయన ఎప్పుడు పని చేతులు చదువుతాడు అంట. నువ్వే కావాలి నాకు, నువ్వే కావాలి నాకు, నువ్వే కావాలని చెప్పి ఎంత ప్రేమ. నిజంగా సృష్టికర్త అయిన దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనము కూడా ఆయన ప్రేమింపబద్ధులమై ఉన్నాము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ 16వ వచనం చూడండి. ఇదే ఎగ్జాంపుల్. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేన్ని నమ్ముకుంటుంది? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దీన్ని
దేన్ని నమ్ముకున్నాం? దేనిని? దేవుని ప్రేమను. ఇక్కడ అన్నాడు, దేవునికి మన ఏదో దేవునికి ఉన్న ప్రేమను మనం ఎదిగిన వారమై దాన్ని దేవుని ప్రేమను నమ్ముకున్నాము. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేమను నమ్ముకునే స్థితులకు రాలేకపోవడానికి, దేవుని ప్రేమించే స్థితులకు రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమను ఎరగలేకపోతున్నాం. ఇక్కడ అన్నాడు, దేవుడు మన ఏళ్ళు దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమై. ప్రియులారా, మనం ఎప్పుడు దేవుని ప్రేమిస్తామంటే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరగాలి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరగాలి. ఎట్లా ఎరుగుతాం? ఆలోచన చేయాలి. అసలు దేవుడు ఏంటి? ఈ సృష్టి ఏంటి? ఈ సృష్టిలో దేవుని స్థానం ఏంటి? ఈ సృష్టి స్థానం ఏంటి? నా స్థానం ఏంటి? ఈ సృష్టిలో నా స్థానం ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు, నిన్ను నిర్మించిన విధాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ పట్ల దేవుడు చూపిన శ్రద్ధ కదా. సృష్టి యావత్తులో అన్నింటినీ శ్రద్ధగా చేసిన మనమంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో చేశాడు. మన విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన స్వరూపం మనకి ఇచ్చాడు, ఆయన కోరిక మనకి ఇచ్చాడు. తర్వాత ఆ సమయం ఇచ్చేటప్పుడు జ్ఞానాన్ని ఉపయోగించడం అంతా కూడా మన విషయంలోనే ఆయన అంత తీసుకున్నాడు. ఇది ఏ విషయం తీసుకోవాలి. ఎంతగా ప్రేమించాడు కాబట్టి, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి మనం విడిచిపెట్టలేకపోతున్నాడు. మనం ఆయన దొరకకపోయినా, మనం ఆయన్ని కాదనుకుని వెళ్ళిపోతున్నా, ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టడం లేదు. ఆయన మాత్రం విడిచిపెట్టలేదు. ఎలాంటి ప్రేమ తెస్తాం, ఎలాంటి ప్రేమ. అలా నీ బిడ్డను ఎంతవరకు ఎంతపడతావు? ఆ చిన్న కుమారు ఆస్తిని వచ్చి ఇవ్వనప్పుడు చాలా చెప్పుకుంటాడు. అడ్డదిని ఏం చేశాడు? వరం ఎదురు మాట్లాడలేదు, నీ కర్మ నువ్వే బాధ్యుడివి, నీ కర్మకి నువ్వే బాధ్యుడిని ఇచ్చేసావు కదా, ఇచ్చేసాడు. కానీ దేవుడు పోతే పో అనుకోలే, మనల్ని పోతే పో అనుకోలే. అసలు నీతో నాకేంటి, నేనేంటి, నువ్వేంటి అనాలా లేదా? కొంచెం ఏదైనా గలిగుంటే తక్కువ ఎలా చూస్తాం మనం? అసలు నువ్వేంటి, నేనేంటి అంతమనమా? మరి అనగలేకపోయినా ఆ గుడ్డెలో నా దుబ్బుతా ఉందా? అసలు నువ్వేంటి అంత మనకి ఉంటే, దేవుడేంటి మనమేంటి? దేవుడేంటి మనమేంటి ఆయన అనాలా లేదా? అసలు నేనేంటి, నువ్వేంటి అనాలా లేదా? దేవుడు మనల్ని అన్నాడా? అలా అనకుండా వెంట పడుతున్నాడంట. పిచ్చి ప్రేమ అండి దేవుడికి పంపండి, పిచ్చి ప్రేమ. ప్రియులను యేసయ్య నిన్ను ప్రేమించినంతగా నిన్ను కన్నవారు నిన్ను ప్రేమించలేదు, నిన్ను కట్టుకున్నవారు నిన్ను ప్రేమించలేదు, నీవు పుట్టినవారు నిన్ను ప్రేమించలేదు, నీ తోబుట్టులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులందరూ కూడా యేసయ్య నిన్ను ప్రేమించినంతగా ప్రేమించలేదు. అలాంటప్పుడు మరి వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు కదా, ఆయన ఎందుకు ప్రేమించవు అంటున్నాను. వీళ్ళందరూ ప్రేమిస్తున్నారు కదా, ఆయన ఎందుకు ప్రేమించవు? కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమించడం లేదు. అంతమందిలో ఒకరు ప్రేమించాం అనుకున్నా, లోకం కంటే మించి ప్రేమించలేకపోతున్నాం. ఇది మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఈ లోకంలో మనం ప్రేమించేవి ఎంతవరకు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఎంతవరకు, ఈ తేడాను కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి చూడండి, యోహాను మొదటి పత్రికలోనే 2:15 చూడండి. 2:15 221 పేజీ. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. కాబట్టి లోకమును ఉన్నవాటినైనా ప్రేమింపకుడి అంటాడు. ఇంకా మనం చూస్తే
ఆ 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవముడము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17వ వచనం లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుచును. ప్రియులారా, మనము దేవుని కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం. అందరూ ఒప్పుకు తీరాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకున్నారు. మనము దేవుని కంటే లోకము ఎక్కువగా ప్రేమిస్తున్నాము. ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారా? లోకం అంటే చెప్పారు. లోకముందంటే శరీరాశ, నేత్రాశ, జీవముడము. లోకంలో మనకు బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుపొరుగు వారు ఉన్నారు. ఇంకా లోకంలో మనం అనుభవించేవి ఉన్నాయి, ఆహారాలు ఉన్నాయి, మనం తినడానికి, మనం బ్రతకడానికి అవసరమైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లోకము అన్న మాటలు ఇవన్నీ ఉన్నాయని మనం గుర్తు చేసుకోవాలి. లోకమైనను అర్థం ఏంటంటే, లోకం అనగానే ఈ లోకంలో మనకున్న సంపద, లోకంలో మనకున్నటువంటి ఆస్తి, లోకంలో మనకున్న ఐశ్వర్యము, లోకంలో మనకంటూ నా అనుకునేటువంటి వారు, వీళ్ళందరూ కలిసి లోకం. ఈ లోకం చెబుతున్నాడు, లోకము దాని ఆశయు చిరస్థాయిగా ఉండును. ఏదంట? లోకము ధనాశ శాశ్వతంగా ఉండును. అలా కనుక ఉంటే మీ దేవగారి నేను కూడా కదా, ఆ ఛాన్స్ లేదండి. ఆలోచించేయండి, మనసు పెట్టి వినండి కొద్దిసేపు. ఆ ఛాన్స్ లేదు. ఏమి లేదు? ఆ ఛాన్స్ లేదు. ఏ ఛాన్స్? లోకము తన ఆశయు గతించిపోవచ్చున్నవి. గతించవా? చాలా ఆశలు ఉంటాయి. మనం చావుతో అవన్నీ గతించిపోతాయి. మనం శాస్త్రాలు మనం గతించిపోతాం, మన ఆశలు గతించిపోతాయి, మనకున్నవి గతించిపోతాయి. ఈ భూమే పంచభూతములు మింగుటమైన వేదంతో లయంగా పోతున్నాయి. ఒక పక్క సైంటిస్టులు మొత్తుకున్నారు, ఇక లేదు సమయం, తొందరగా చందబంద వెళ్ళాలంట, తొందరగా వెళ్ళగలలే. ఇప్పుడు అక్కడ స్థలాలు కొంటున్నాను. మనమేం పడతాం? మన పనులు మొత్తం ఇచ్చినా కానీ అక్కడ ఒక అడుగు కూడా రాదు చోటు. మన పనులు మొత్తం ఇచ్చినా కానీ ఒక్క అడుగు చూడలేదు అక్కడ. ఇప్పుడు అందరూ కూడా ఈ భూమికి అవకాశం లేదు, ఆయుష్ తీరింది, భూమి అయిపోయి సైంటిస్టులు చెబుతున్నారు, అసలు చెబుతున్నా. కాబట్టి ఇది చంద్రమండలంలో గురుకులం అంటే నాసా సంస్థ దగ్గర తీసుకోవాలంట. ఏదో దానికి ఉంది, దానికి మెయిన్ ఆ చంద్ర అంటే ప్రపంచం మొత్తానికి సంబంధించిన ఏదో అక్కడ కొనాలంట, దగ్గర కొనాలంట. ఆ చంద్రమండలంలో స్థలం ఎవరి చూసుకుంటే ఇప్పుడు అవకాశం ఉంటుంది. బతకాలి శాస్త్రం ఉండాలి అనుకుంటే ఉంటావా? శాస్త్రంగా బ్రతుకుతావా? ఒకరి చంద్రమండలంలో కొన్నా మన ఆయుష్ 70 సంవత్సరాలు, అది పడుకుంటే 80 సంవత్సరాలు కాదు అంత. ఇలాంటప్పుడు లోకము తన ఆశలు గతించిపోతుంది. లోకం గతించిపోతుంది, లోక ఆశలు కూడా గతించిపోతున్నాయి. మరి గతించిపోయినా మనకు రావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? ఇటు విన ఇటు చూడండి. మనకు రావాల్సిన ఆలోచన తెలుసా? గతించిపోయే దాన్ని శాశ్వతమైనటువంటి దానికంటే గతించిపోయే దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం ఏంటి? ఈ ఆలోచన రావాలా లేదా? ఇది నిజమా కాదా? ప్రేమించడం అంటే శాశ్వతమైనదాన్ని ప్రేమించాలి. ఇప్పుడు రోడ్డు గోల్డ్ వస్తువులు ఉన్నాయి, కుప్పు బస్సు, ఓ పక్క మేలు బంగారం ఉంది. రెండు ఏదేదో తెలుసు. ఏదో తీసుకోపోయాయంటే ఏం తీసుకుంటా? నిలిసేదాన్ని తీసుకుంటావా? ఎలిసేదాన్ని తీసుకుంటావా? ఈ రోడ్డు గోల్డ్ కవరింగ్ అంత ఎలిసేదాకా నిలిసేదా? దీన్ని తీసుకుంటావా? ఏదో కొనలేక ఆ పెళ్లి పప్పాలు వేసుకోవడానికి తెచ్చుకుంటున్నారు, కానీ అవకాశం ఉంటే ఆటోమొబైల్ చూస్తారు. కాబట్టి దేని విలువ దానిదే. బంగారం విలువ బంగారందే, రోడ్డు గోల్డ్ కవరింగ్ వాటి విలువ వాటిదే. శాశ్వతమైనటువంటి ఆత్మ విలువ ఆత్మకుంది. ఈ
పరిమిత కాలానికి సంబంధించినటువంటి ఈ లోకంలోనే వీళ్ళు లోకానికి ఉంది. మనకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఈ లోకము పరిమిత కాలముకు సంబంధించింది. ఈ లోకము కాలము పరిమితమైంది, పరలోకము శాశ్వతమైనది. దేవుని స్తోత్రం. దేవుడు శాశ్వతం, దేవుడు చెప్పిన మోక్షం శాశ్వతం, దేవుడు చెప్పిన నరకం శాశ్వతం. మన ఆత్మ కూడా శాశ్వతం అశాశ్వతం. దగ్గర చూద్దాం, నాకు చూద్దాం. ఏదంట? ఏది శాశ్వతం? ఆత్మ శాశ్వతం, ఈ లోకం శాశ్వతం కాదు. మరి శాశ్వతంగా ఉండే ఈ ఆత్మ ఇక్కడ ఉండటానికి, ఈ లోకాన్ని అన్ని పెట్టుకోవడానికి ఈ లోకమే ఉండలేదే. ఈ లోకమే ఉండలేదే. లోకం శాశ్వతమైందైతే నువ్వు లోకాన్ని ప్రేమిస్తే పర్వాలేదు, లోకం శాశ్వతం కాదు. నీ శరీరము, నీ ఇది శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైంది మాత్రం ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉండదు, అది ఎక్కడ నుంచి వెళ్ళి వచ్చింది అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనము దేవుణ్ణి, మన శాశ్వతం, మన నిత్య నివాసము దేవుని దగ్గర. మన నిత్య నివాసం మనం వచ్చింది ఎక్కడి నుంచి? ఇసుక దగ్గర నుంచి. అతను పుట్టకుండిన ఎడల మేలు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని ఎదురు వచ్చాం. మరి అదే ప్రసంగం అంటాడు, ఊరికి పోవు త్రోవ ఎరుగున వారే వారు ప్రయాసముతో ఆయాసపడుదురు. కాబట్టి ఊరికి పోయే ఆ ఊరు శాశ్వతమైంది, ఆ నివాసం శాశ్వతమైంది. అది పరిమిత కాలము అయింది కాదు. పరలోకము, పరలోకం ఉండే ఆనందము, పరలోకం ఉండేటువంటి ఆ సంతోషము పరిమితమైంది కాదు, అది అపరిమితమైంది. యుగాలు ఉండేది. అసలు ఎంత విగ్రహం మనం, ఎంత విగ్రహం మనం శాశ్వతమైన ఒక ప్రక్క కనబడుతుంటే శాశ్వతం కాని దాని వైపు మొగ్గు చూపుతూ ఈ శాశ్వతం కాని దాని విషయంలో ఎంత ప్రయాసపడుతున్నామంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మనము మనకంటూ ఉన్న దిక్కు దేవుడే, మనకున్న స్వాస్థ్యము పరలోకమే. అక్కడి వచ్చాం కానీ అర్థం కావట్లా. ఏంటి కారణం అని ఆలోచన చేస్తే ఇక్కడ మనం చదివిందంటే ఉంది చూడండి. యోహాను రాసిన ఈ మొదటి పత్రికలోనే 6వ వచనంలో చివరిగా చదవండి. మనం దేవుని సంబంధులకు, దేవుని ఎదిగిన వాడు మన మాట వినడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? భ్రమలో ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? ఎందులో ఉన్నాం తెలుసా? భ్రమలో ఉన్నాము. భ్రమ అంటే ఏర్పడ, భ్రమ అంటే ఏంటి? అది అదంతా నీ భ్రమే అంటారు. అంటే భ్రమ అంటే ఏంటి అర్థం? నిజం కానిది భ్రమే. అంత లెక్క నీళ్ళు అక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. ఎండలో వెళ్తా ఉంటే మన పలానా చోట అడుగుతాం ఎండమావులు నీళ్ళు భ్రమపడతాం అంటే అక్కడ లేదంటే ఉన్నట్టుగా అనుకుంటున్న భ్రమ. ఇక్కడ భ్రమపరచు ఆత్మ పట్టింది మనకి. ఎవరు పట్టింది చెప్పండి, చెప్పాలి. భ్రమపరిచే ఆత్మ ఎవరికి పట్టింది? భ్రమపరిచే ఆత్మ ఎవరు పెట్టింది? బాయ్ నీకు పెట్టిందా? కాబట్టి భ్రమపరిచే ఆత్మ పట్టింది. ఎవరు పట్టింది? అందరికి పట్టింది. భ్రమపరిచే ఆత్మ అందరికి పట్టింది. ఎంతసేపటికి ఉన్నదంతా ఇక్కడే ఉంది, ఇక్కడే ఉండిపోవాలి. ఇదిగో మనం అందరం కలిసి ఒక్క చోట నుండి పేరు సంపాదించుకుందామని అందరూ కలిసేట మొదలేశారట. ఏంటది? బాబిలు గోపురం.
మనం అందరం దేశం అంతా ప్రపంచం అంతా చదివిపోకుండా అందరం ఇక్కడే ఉందాం అని చెప్పి ఒక బాబిల్ గోపురం మొదలేశారంట. ప్రారంభం చేశాడంట దేవుడు. రాయి ఇవ్వండి, సిమెంట్ ఇస్తున్నాడంట, సిమెంట్ ఇవ్వండి, ఇసుక ఇస్తున్నాడంట. భాష ప్రారంభం చేసేసరికి ఆ బాబిల్ గోపురం కట్టడానికి ఇంకేమంటే తీసుకురండి, ఇసుక తెమ్మంటున్నాము, సిమెంట్ తెస్తున్నారంట, సిమెంట్ తెమ్మంటున్నాము, రాళ్ళు తెస్తున్నారంట. ఇక పని ప్రయాస మనం తిట్టుకుని నెట్టుకుని రాయి ఇవ్వండి, సిమెంట్ ఇస్తాం, సిమెంట్ ఇవ్వంటే ఇసుకలు ఇస్తాం అని ఆధార నెట్టుకుని ఇదే మనలో అసలు అని చెప్పి మొత్తం సర్దుకున్నారు. దేవుని స్తోత్రం. ఎంత ఎదిగా మనిషి యొక్క వెర్రితనం ఎంత భయంకరమైన అసలు సామాన్యమైన ఎంత వెర్రితనం, మనిషి యొక్క వెర్రితనం. ఇది జ్ఞానం అనుకుంటున్నాడు. ఇక్కడ ఏమి లేదు, లోకమే చేస్తుంది లేదు, మన జీవిత శాస్త్రం లేదు, మనకు అర్థమైపోతుంది. ఈ లోకం మనం విడిచిపెట్టాల్సి ఉంది, ఈ లోకం మనం విడిచిపెట్టాల్సి ఉంది. ఈ లోకం మన శాస్త్రం ఉన్నాం. మనం అనుకుంటే మనం ఈ లోకం కూడా శాస్త్రం కాదు, మనం ఉన్న ఈ లోకం కూడా శాస్త్రం కాదు. కొత్త ఆకాశం కొత్త భూమి రాబోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఉంటాం లేదా అవకాశం. కాబట్టి ప్రియులారా, ఆలోచించినందువలన శాశ్వతం కాని దాన్ని భ్రమపడి ఎందుకు దీన్ని ప్రేమిస్తున్నాం? ఈ లోకాన్ని శాశ్వతమైనది ఉండగా, శాశ్వత పరలోక రాజ్యం ఉండగా, శాశ్వతమైన సంతోషం నీకోసం అక్కడ సిద్ధపరిచి ఉండగా, శాశ్వతం కానటువంటి కొంతకాలం పరిమితమైన ఈ లోకాన్ని నువ్వు అంతగా ఎందుకు ప్రేమిస్తున్నావు? వాస్తవానికి మనము గుర్తించలేకపోతున్నాం. శాశ్వతమైన మన నివాసాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మన ఊరు మనం గుర్తించలేకపోతున్నాం. ఊరికి పోయేదారి తెలుసా ఓ మానవ, ఏ ఊరి నుండి వచ్చావో జ్ఞాపకముందా? ఊరికి పోయేదారి తెలుసా ఓ మానవ, ఏ ఊరి నుండి వచ్చావో జ్ఞాపకముందా? ఏసే వాక్యం, ఏసే సత్యం, ఏసే వాక్యం, ఏసే సత్యం, ఏసే జీవము, ఏసే జీవము. ఊరికి పోయే దారి తెలుసా ఓ మానవ, ఏ ఊరి నుండి వచ్చావో జ్ఞాపకముందా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మర్చిపోయాం. చెప్తున్నా మన మైండ్ పోయింది మనకి. ఆ పరలోకం విడిచిపెట్టి భూలోకానికి రాగానే ఈ భూలోకం ఉన్నటువంటి సృష్టి, దేవుని అందమైన సృష్టి అన్ని చూసేసరికి మైండ్ పోయింది. మన ఊరే మర్చిపోయాం. మనం ఎన్నో మార్లు ప్రతి ఒక్క సరిపడ నల్ల పాటేనయ్యా. పరదేశంలో ప్రియులారా, పురోగతి కాదు. ఇప్పుడు ఎన్నిసార్లు పడితే మాత్రం ఏముంది, అసలు ఆ ఆలోచనే రావట్లేదు. ఎంతసేపటికి కూడా ఇదే శాశ్వతం కూడా. కాబట్టి దేవుడు శాశ్వతము, దేవుడి రాజ్యం శాశ్వతము, ఆ పరలోక సంతోషం శాశ్వతం. కానీ ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం మన జీవితాలు శాశ్వతం కాదు, మన బంధాలు కూడా శాశ్వతం కాదు. నిజమా? మన బంధాలు కూడా శాశ్వతం కాదు. ఒకసారి వచ్చామా రెండు భార్యభర్తలు ఒకేసారి వచ్చారా? ఈ లోకానికి ఒకసారి కలిసి వెళ్తారా? ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఎంత స్పష్టంగా అర్థమవుతున్నా, ఎంత స్పష్టంగా కళ్ళాలో చూస్తున్నా, ఎందుకో అర్థం కావట్లేదు. లోకముని ఆ దేవుడి కంటే మించి, దేవుడి రాజ్యం కంటే మించి, దేవుడిచ్చే సంతోషాన్ని కంటే మించి లోకాన్నే ప్రేమించడం అనేది ఎంత వెర్రితనమో ఒకసారి ఆలోచించి. అందువల్ల ఇది మనకు అర్థమైతే శాశ్వతం కాని దాన్ని, నాతో రాని దాన్ని ఎందుకు నేను ఎంతగా ప్రేమిస్తున్నాను? శాశ్వతమైనటువంటి నన్ను ప్రేమించినటువంటి దేవుని, నా కోసం సిద్ధపరచబడుతున్నటువంటి శాశ్వతమైన రాజ్యాన్ని నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను? నీ ఆస్తి పట్ల నీకు ఎంతో ఆశ, అందులో ఒక పూజ పొడవులు తీసుకున్నా నువ్వు ఇష్టపడవు. నీ ఆస్తి అంతా అక్కడ ఉంది కదా, నీ కోసం సిద్ధపరచబడినటువంటి నీ ఆస్తి అంతా పరలోకంలో ఉంది కదా. మరి ఎందుకు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం? కాబట్టి నేను ఆలోచన చేయండి. మనం చూస్తే నేను గురించాలి అసలు విషయం వచ్చిన
కాబట్టి ప్రేమను మనం దేవుడిని ప్రేమిస్తే ఇక భయం ఉండదంట. ప్రేమలో భయం ఉండదు. ఇప్పుడు భయపడి భక్తి చేస్తున్నాం ఎంతో కొంత. అసలు ఇది కూడా లేదనుకుంటే ఉంటే ఏదన్నా కాస్త అసలు భయమే ఉంటుంది, కానీ దేవుడి పట్ల ప్రేమ అసలు లేదు. కానీ భయపడి చేస్తే దేవుడు ప్రేమించినట్టు కాదు. అది ఏం చేస్తాడో ఆ మటు నేను కూడా మనం ఈ మంచిది కాదు, ఎందుకు వచ్చిన ఇప్పుడు అన్నా లోపలిపోతే మాత్రం ఇంత కూడా ఎందుకు అనుకున్నాను. ప్రేమ లేదు. కానీ ఈ భయంతో మనం ఈనాడు భక్తి చేస్తాం, ఎంతో కొంత కూర్చో ఉన్నాం. కానీ ప్రేమ అయితే ఆయన్ని మనం ప్రేమిస్తే భయపడాల్సి వస్తుంది. ప్రేమలో భయం ఉండదు. ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. కాబట్టి దేవుని ప్రేమిస్తే కష్టంగా నువ్వు చెయ్యు, ఇష్టం లేకుండా చెయ్యు. ఇప్పుడు ఎంతో కొంత దేవుని కోసం చేయాలన్నా ఇష్టంగా చేస్తున్నావా? ఇష్టంగా దేవుని కోసం చేసేది నేను ఇష్టంగా చేస్తున్నాను. వాళ్ళు ఎంతమంది ఇష్టపూర్వకంగా చేస్తున్నాను? రాత్రి అది ఇంటిమంది దగ్గర మాట్లాడుతున్నారు, అప్పులో మాట్లాడతారు. చూడు సార్. కాబట్టి పిల్లల భయము అనేది కరెక్ట్ కాదు. భయపడితే చేసేది అది ప్రేమించి చేసేది కాదుగా. ప్రేమించి చేసేది కరెక్ట్. దేవుని కనుక మనం నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమతో మనస్ఫూర్తిగా చేస్తాం. ఏం చేసినా కానీ మనస్ఫూర్తి చేస్తాం. ఇది దాంట్లో మనము నష్టం అనుకో, కష్టం అనుకో, ఏమనుకో. ఎందుకని నా దేవుడు నేను, నా దేవుడు తింటాను, నేను తింటాను, అంత ఆయన ఇచ్చిందే కదా. నా దేవుడు ఉన్నాడు. మనకు అవసరమైన ప్రతి ఏవి జ్యోతిర్మయుడైన దేవుని ఎదురుండి మనకు వస్తుంది అన్న బైబుల్లో. మనకు అవసరమైన ప్రతి ఏవి అభివృద్ధి జ్యోతిర్మయుడైన దేవుని ఎదురుండి మనకు వస్తుంది. కాబట్టి దేవుని దగ్గర మనకు చాలి ఉంటుంది. మన దగ్గర ఉండేది ఇంకా కూర్చుంటే సంవత్సరం కూడా సరిపోదు. కానీ దేవుడి దగ్గర ఉన్నది మనం ఎంత తిన్నా తరగదు. దేవుడి దగ్గర ఉంది మనం ఎంత తిన్నా తరగదు, ఎంత వాడుకున్నా తరగదు. తరగనటువంటి గొప్ప ఆస్తి మన తండ్రి దగ్గర ఉంది. ఆయనను ప్రేమించి ఆయనకి ఇష్టంగా మనం ఉండడానికి, ఆయన ప్రేమలో మనం నిలిస్తే పరిపూర్ణంగా ఆయన ప్రేమించగలిగితే అంతేకాదు పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు. మనం పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమిస్తామంటే లోకం ఏంటో మనకు అర్థమైనప్పుడే. ఇప్పుడు మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం, అది నిజమే కదా. కానీ లోకం అంటే ఏంటో అనేది మనకు అర్థం కావాలి. ఎంతకాలం ఈ లోకం, ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషం ఎంతకాలం, ఈ లోకం ఎంతకాలం, ఈ లోకంలో ఏది నాతో ఉండేది అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకున్నప్పుడు లోకం పట్ల వైరాగ్యం కలుగుతుంది. అసలు మరి నాకంటూ నా దిక్కవరు అని ఆలోచించుకున్నప్పుడు దేవుడే దిక్కు అనేది గుర్తొస్తుంది. నన్ను ప్రేమించిన దేవుడు ఉన్నాడు. నేను వెంటబడుతున్నా ఈ లోకం అంతా చేస్తుంది, కానీ నా వెంటబడుతున్న దేవుడు ఉన్నాడు. నా వెంటబడుతున్న దేవుడు ఉన్నాడు. పిచ్చి ప్రేమ కలిగిన ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ దేవుడిని ప్రేమిస్తే నాకు ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు అనేది మనకు అర్థమవుతుంది ప్రియులరా. కనుక దేవుడిని ప్రేమించడం అలవర్చుకుంటుంది. పరలోక రాజ్యమేమో భయపడితేనేమో పరిశుద్ధత సంపాదించుకుంటాం. పరిశుద్ధం ఉంటే పరలోకమే. కానీ అదే దేవుడు ప్రేమించేవనుకో దేవుని కోసం ఏమైనా చేయగలుగుతాం. నేను ఒక మాట ముగిస్తున్నా. దేవుని రాజ్యములో అందరూ ఒకే చోట ఉండరు. అందరూ ఒకే చోట ఉండరు. వీళ్ళెవరిగా తెల్లని వస్త్రాలు కట్టుకుని ఖర్జూర పంట తీసుకుని వీళ్ళందరూ ఎవరు అడుగుతుంటే ఎవరు చెబుతున్నాడు? మీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుకుకున్నవారు, వారు మన వంశాలు ఎదుర్కొంటారు. చెప్పండి.
వారు మనం ఒకసారి ఎందుకుంటాం? పరలోక స్టేటస్లు ఉన్నాయి. హతసాక్షులు మనం ఉండే చోట ఉండరు. ప్రవీణ గారు మనం ఉన్న చోట, ఆయన ఉన్న చోట మనం ఉండం. హతసాక్షుల లిస్టులోకి వెళ్ళిపోయాడు ఆయన. స్టెఫన్ లిస్టులోకి వెళ్ళిపోయాడు, పౌలు లిస్టులోకి వెళ్ళిపోయాడు, పేతురు లిస్టులోకి వెళ్ళిపోయాడు, హతసాక్షుల లిస్టులోకి వెళ్ళిపోయాడు ప్రవీణ్ పగడాల. ఆయన ఉండి ఆయన పేరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. స్టెఫన్ ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. ఈ స్టెఫను, పౌలు, పేతురు వీళ్ళందరూ మన భక్తి కాకపోతే మనము ఒక చోట ఉన్నాం. వాళ్ళ స్టేటస్ వేరు, మన స్టేటస్ వేరు. వాళ్ళు అందుకని అక్కడ కిరీటాలు, బహుమానాలు, ఫలాలను కూడా నచ్చవలసిన అక్కడ నా కోసం ప్రాణం తెప్పించేవాడు, నా కోసం ప్రాణం తెప్పించు. ఆయన అంటున్నాడు, లోకమును జయించి ఉన్నాను నేను జయించి నేను తండ్రితో కూడా ప్రకారం జయించు అని నాతో కూడా తండ్రి సింహాసనంలో కూర్చొని ఇస్తాను. మనము ఎందుకు భక్తులకు వచ్చిన మంచి ఆలోచన మనకు రావటం లేదు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. యేసయ్య గారి ఆ ఆలోచన, ఆయన పాటలు, ఆయన ఆలోచన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏంటి? ఆయన మనలాగే భూమి మీద ఉన్నాడు, మనలాగే భూమి మీద ఉన్నాడు. ఆయనేమో ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో కొన్ని సమయాలు కొంత సందర్భంలో మనసులో అంటారు, అదే పగటిగా ఏదో దాకా వచ్చి ఉన్న పరిస్థితి గురించి ఆశపడతా చెప్పుకుంటూ ఉంటాం. పగటికల్లా చెప్తున్నావే ఏమంటారు? పగటికల్లా అంటే అర్థమైంది జరగనాన్ని అన్నాడు. పగటి ఏసన్న కదా చెబుతారు బసంలో, ఏసయ్య నా దగ్గర ఏసయ్య చెప్తాను నేనంటే అర్థాలంట. ఏసన్న గారు నేను అక్కడికి వెళ్తాను, ఎదుగుతా కదా ఏసన్న రా, నువ్వు చాలా ప్రయాసపడి వచ్చావు, రా పక్కన కూర్చో అంటాడంట. ఏసయ్య నిజాగ్రత్త ఉండండి, ఆయన చెప్పే మాటలు క్లాస్లో ఉన్నారు. కూర్చో తినండి, నేను కూర్చోనండి, నేను కూర్చోనయ్యా అంటాడు. నా పక్కన కూర్చోవా? నా పక్కన కూర్చోవని ఎంతో మంది పోటీ పడుతున్నారా? నా పక్కన కూర్చో, నా కూర్చోనయ్యా, నేను కూర్చోను. మరే కూర్చుంటా, నీ ఒళ్ళు కూర్చుంటాను. ఎక్కడ కూర్చుంటావు? నీ ఒళ్ళు కూర్చుంటా, కూర్చోనివా? మహానుభావుడు నిజంగా ఇక్కడ ఉండక ఆయన చేసిన ఆలోచన ఆ సింహాసనం కోసం, ఆ దేవుని రాజ్యం కోసం, ఆ శాశ్వత రాజ్యం కోసం ఆయన ఇక్కడ కన్న కళలు నెరవేర్చబడ్డాయి. సోదరు ఆలోచన చేయండి.
శాశ్వతమైన దేవుని రాజ్యం మన కోసం ప్రభు సిద్ధపరిచి వెళ్ళాడు. నేను స్థలంలో మీరు ఉండిలోకున్నా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను. నా తండ్రి అనేక స్థలంలో ఉన్నాయి, లేకపోతే మీద చెప్పేమండి నేను వెళ్తున్నాను, సిద్ధపరిచి మళ్ళీ వస్తాను, తీసుకుని వస్తాను రాబోతున్నాడు. దయచేసి దేవుని ప్రేమించడం నేర్చుకోండి, దేవుని ప్రేమించడం నేర్చుకోండి. భయంతో కాదు, ఆయనను పరిపూర్ణమైన ప్రేమతో ఆయన ప్రేమించండి, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించండి. ఆ స్థితిలోకి కనుక మనం రాగలిగితే మనంత తగ్గిరు కొరకు నేర్పుతారు. అప్పుడు మనకు కలిగిన ఆస్తి గుర్తురాదు, ఐశ్వర్యం గుర్తురాదు, మనకున్న బహుబంధాలు గుర్తురావు, మనకున్నటువంటి లోకంలో మనల్ని గౌరవిస్తే ఏమి గుర్తురావు. ఖచ్చితంగా ఆ క్షణం కోసం ఎదురు చూస్తాం, ఆ సమయం కోసం ఎదురు చూస్తాం, ఆ ఉన్నతమైనటువంటి స్థితి కోసం మనం ఎదురు చూస్తాం. అవన్నీ ఆ ప్రసంగం వింటున్నప్పుడు, ఆ యేసయ్య గారి పాటలు ఆయన నడుచుకునే విధానాన్ని చూస్తున్నప్పుడు నిజంగా భక్తులు నిజంగా లోకంలో ఉండగా ఈ యొక్క లోక వైభవం ఎంతవరకు అది గుర్తించి గ్రహించి శాశ్వత రాజ్యం కోసం ఎంత తప్పించిపోయి ఉంటాడో మహానుభావుడు, ఎంత తప్పించిపోయి ఉంటాడో. కాబట్టి మీరు ఆలోచన చేయండి, దేవుడిని ప్రేమించి దైవరాజ్యం మనం చేరుకోవడానికి ప్రార్థనకు సిద్ధపడదాం. ఆత్మదేవులకు సహాయం చేయడం కనుక ప్రార్థన చేద్దాం. దయచేసి నిలవచ్చండి. ప్రియుల మన ప్రభు బలలో ప్రవేశించబోతా ఉన్నాం. నా యొక్క బట్టి ప్రార్థన చేద్దాం. పవిత్రమైన ప్రభు బల కోసం కూడా ప్రార్థన మనకు సిద్ధపడదాం. చాలా మంది జ్ఞాపకం చేస్తున్నాము, మీరు ఎందుకు మరి ఆ దేవుని చెప్తున్నప్పుడు కూడా దేవుని సన్నిధికి రానున్నాం. బుధవారం శనివారం కూడా కూడా చూపించారంటే మీరు రావట్లేదు కాబట్టి కనీసం 2 రోజులైనా చెప్పారు. ఒక క్రమబద్ధమైన స్థితి కోసం మనం ప్రత్యేకించబడ్డాం.